మొత్తం మనకు కనిపించేది మొత్తం బొమ్మల రామారం మన మండల్ హెడ్ క్వార్టర్ అండి. ఎగ్జాక్ట్గా మనం మండల్ హెడ్ క్వార్టర్ నుంచి విలేజెస్ నుంచి ఒక 100 మీటర్స్ రేడియస్లో ఉంటాం అనమాట. కనిపించేది మొత్తం మన సైట్ అండి. 5 ఎకరాస్ 12 గుంటాస్ మొత్తం రోడ్స్ అయిపోయినాయి. ఇంకా ప్లాంటేషన్ వర్క్ జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ మనకి అవుటర్ రింగ్ రోడ్ నుంచి 12 కిలోమీటర్లు వస్తుందండి. మన కేసర్ ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 8 ఉందో దానికి 11.8 కిలోమీటర్ ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట. అండ్ మనకి నియర్ బై మనకి బొమ్మల రామారం మినీ ఎయిమ్స్ కూడా ఒకటి వస్తుంది మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ రేడియస్లో. అండ్ మెయిన్కి ఏంటంటే ఫామ్ హౌస్ కాన్సెప్ట్ మేడం. ఇది ఎక్కువ ఇందులో తీసుకున్న వాళ్ళు కూడా ఫామ్ హౌసెస్ ప్లాన్ చేస్తున్నారు. మంచి పక్కన మండలి పక్కన ఉంటుంది కాబట్టి విలేజెస్ పరంగా మీకు రెసిడెన్షియల్ పరంగా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇది 5 ఎకరాస్ 12 గుంటాస్ అండి. ఇది టోటల్ 39 ప్లాట్స్ వచ్చాయి. డిఫరెంట్ 5 గుంటాస్ 3 గుంటాస్ అలా ప్లాన్ చేసామన్నమాట. ప్రైస్ మనకి 8799 మేడం. నెగోషియేషన్ ఉంటుంది, స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అనమాట. క్లియర్ టైటిల్, మీకు ఎవ్రీథింగ్ ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. అన్ని మనం క్లియర్గా సోల్డ్ అవుట్. మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 6 ప్లాట్స్ రిజిస్ట్రేషన్ అయినాయి మేడం. ఒక 9 ప్లాట్స్ సేల్ అయినాయి. ఇంకా రిమైనింగ్ మనకి అవైలబిలిటీలో ఉంది కరెంట్లీ. అయితే మనకి 5 గుంటాస్ ఎక్కువగా సేల్ అయ్యాయి. మనకి ఎక్కువ 5 గుంటాస్ తీసుకుంటాం మేడం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాక్సిమం 3 గుంటాస్ అనుకుని 5 గుంటాస్ ప్లాన్ చేస్తున్నారు. 5 గుంటాస్ కూడా ఎందుకు ఏంటంటే ఇక్కడ మనకి పక్కన మెయిన్ విలేజ్ మన మండల్ పక్కన ఉండటం వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ ల్యాండ్ ఉంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్కి పర్పస్ బాగుంటుంది, రిటర్న్స్ మంచిగా వస్తాయి అనమాట. సో రేపొద్దున రీసేల్ పర్పస్ అయినా సరే, ఇంకోటి ఏదైనా రేపొద్దున ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ ప్లాన్ చేసుకోవాలన్నా కానీ కొంచెం ఎక్కువ ల్యాండ్ ఉంటే మన కన్స్ట్రక్షన్ బాగుంటుంది. మినీ ఎయిమ్స్ ఇక్కడికి 12 ఎకరాస్లో వస్తుంది మేడం. ఆల్రెడీ ల్యాండ్ అక్వైర్ చేశారనమాట. గవర్నమెంట్ ల్యాండ్ అక్వైర్ చేసింది. మేబీ ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయొచ్చు వర్క్ కూడా. ఇంకోటి ఫామ్ హౌస్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది మేడం మన దాంట్లో. ఇప్పుడు మనం కూడా ఒక ఫామ్ హౌస్ ప్లాన్ చేస్తున్నాం. ప్లాట్ నెంబర్ 17లో ఫామ్ హౌస్ ప్లాన్ చేస్తున్నాము. ఇట్లా ఒకటి ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది. సో ప్రాబ్లం ఉండదు. ఎక్సలెంట్గా 11.8 వస్తుంది ఎగ్జాక్ట్. బీబీ నగర్కి ఇట్లా స్ట్రైట్ కొండమూడి రోడ్ వెళ్ళిపోతే 9 కిలోమీటర్స్ ఎయిమ్స్. అలా లెఫ్ట్కి వెళ్ళిపోతే యాదగిరిగుట్ట 32 కిలోమీటర్స్. గట్కేసర్ కూడా మీకు 11 కిలోమీటర్ వచ్చేస్తుంది. నియర్ బై ఉంది. ఈసీఎల్ నుంచి 23 కిలోమీటర్స్ వస్తుంది. సో ట్రాన్స్పోర్ట్ పరంగా ప్రాబ్లం ఉండదు. సిటీ కార్నర్ అనుకోండి. ఇంకోటి మీకు ఎవ్రీథింగ్ హాఫ్ అన్ అవర్కి మన సికింద్రాబాద్ నుంచి కూడా బొమ్మల రామారం బస్సు ఉంటుంది. సో మనకు ప్రాబ్లం ఉండదు అనమాట. మెయిన్ గా ఏంటంటున్నారంటే మనకి సిటీ నియర్ బై ఉంది. హెడ్ క్వార్టర్ బొమ్మల రామారం మండల్ హెడ్ క్వార్టర్ ఉంది. ఎయిమ్స్ కూడా 1 కిలోమీటర్ కూడా మీకు మినీ ఎయిమ్స్ వస్తుంది కాబట్టి మనకి విలేజెస్ లో ఉంది. మనం ఇక్కడ 5 గుంటాస్ ఇట్లా ప్లాన్ చేసుకుంటే మినీ ఫంక్షన్ హాల్ చేసుకున్నా కూడా మనకి ఫ్యూచర్ లో వాళ్ళకి స్టే చేయొచ్చు. మనకి ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. ఇమీడియట్ గా స్టే చేసుకునే పర్పస్ లో ఉంటుంది మనది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది డెఫినెట్ గా. మనం ఉన్నది కూడా హెచ్ఎండి లిమిట్స్ లో ఉన్నాము, రెసిడెన్షియల్ జోన్లో ఉన్నాము. ఇంకోటి మన జిహెచ్ఎంసీ ఏదైతే మనకి కంకిరెడ్డిపల్లి వరకు జిహెచ్ఎంసీ లిమిట్స్ ఉన్నాము. జిహెచ్ఎంసీ లిమిట్స్ గురించి కూడా 5 కిలోమీటర్ రేడియస్లో ఉన్నాం మనం. బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, సైట్ కూడా బాగుంది సార్. ఆల్మోస్ట్ మీరు సోల్డ్ అవుట్ కూడా అయినాయి అన్నారు. 5 గుంటాస్ కూడా ఎక్కువ లేదు. అవును మేడం, అవును. ఓకే సార్, మీరు మా కస్టమర్కి ఫీడ్బ్యాక్ డెఫినెట్గా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.